శరవేగంగా సాగుతున్న విఆర్ హై స్కూల్ ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ కూతురు పొంగూరు శరణి ప్లే గ్రౌండ్, డైనింగ్ హాల్ ఏర్పాట్లపై పలు సూచనలు ఇచ్చిన శరణి ఈ సందర్భంగా పొంగూరు శరణి మాట్లాడుతూ జూన్ 12న విఆర్ హై స్కూల్ పునః ప్రారంభించాలని మా నాన్న నారాయణ గారు సంకల్పించారు. ఎన్సీసీ పనులను వేగవంతం చేస్తోంది. స్కూల్ నిర్మాణ బాధ్యతను నాన్న నాకు అప్పగించారు. 4 రోజులుగా నెల్లూరులోనే ఉంటూ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాను. పేద పిల్లల కోసం చేపట్టిన మహా సంకల్పంలో భాగస్వామిని కావటం ఆనందంగా ఉంది. వీఆర్సీలో మా నాన్న చదివే రోజుల్లో సౌకర్యాలు పెద్దగా లేవు. ఇప్పుడు దేశంలోనే రోల్ మోడల్గా నిలబెట్టేలా వీఆర్సీని సకల సదుపాయాలతో తీర్చిదిద్దుతున్నాం. ఈ స్కూల్ ద్వారా వేలాది మంది నిరుపేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యని అందించబోతున్నాం. ట్రాన్స్పోర్ట్, భోజన వసతి కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాం. పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు హైడ్రోఫోనిక్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నాం. స్కూల్లో చదివే వారిలో 20 కుటుంబాలను P4 కింద దత్తత తీసుకుంటున్నాం. అన్ని రకాల ల్యాబ్లు, డ్యాన్స్, మ్యూజిక్, డ్రాయింగ్ రూమ్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. इंपोर्टेड वाला इंडियन मेकिंग ग्रीन वाला जाएंगे क्लास में నమస్కారం అండి. నా పేరు పొంగూరు శరణి. నేను మినిస్టర్ పొంగూరు నారాయణ గారి కూతురునండి. నేను ఈరోజు టీడీపీ కార్యకర్తలతో నా టీంతో వీఆర్ స్కూల్కి వచ్చానండి. గత కొన్ని రోజులుగా నేను నెల్లూరులోనే ఉంటున్నాను. మా నాన్నగారు వీఆర్ స్కూల్ని ఎలానా అప్గ్రేడ్ చేయాలి, ఎలానా బెస్ట్ ఫర్నిచర్, బెస్ట్ టెక్నాలజీ ఇచ్చి ఒక ప్రాపర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్ లాగా చేయాలి అనే బాధ్యత అప్పగించారండి. సో అప్పటి నుంచి నేను నెల్లూరులో ఉండి దగ్గరుండి రోజు వీఆర్ స్కూల్కి వచ్చి నేను అప్గ్రేడేషన్ వర్క్స్ చూస్తున్నాను. స్కూల్ జూన్ 12th స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్స్ కూడా త్వరలోనే ఓపెన్ అవుతాయి. చాలామంది అడుగుతున్నారండి అసలు వీఆర్ స్కూల్ స్పెషాలిటీ ఏంటని. మా నాన్నగారు వీఆర్ స్కూల్లో చదివారు. సో మా నాన్నగారు చదివినప్పుడు
ఇంత గొప్ప ఫెసిలిటీస్, హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ లేకుండే అండి. సో మా నాన్నగారు ఒకటే అన్నారు, నేను విఆర్ స్కూల్లో చదివాను, నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్క నిరుపేదలు ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లోకి మంచి చదువు కోరుకుంటారు. సో అలాంటిది నేను ఒక విఆర్ స్కూల్ని ఒక రోల్ మోడల్గానే తీసుకొని ఆంధ్రప్రదేశ్లోనే ఒక బెస్ట్ స్కూల్, ఇండియాలోనే ఒక బెస్ట్ స్కూల్గా చేస్తే నిరుపేదల బిడ్డలకు కూడా మంచి విద్య దొరుకుతుంది అని గొప్ప సంకల్పంతో ఉన్నారండి. అందుకే నాకు రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పారు. ఈ స్కూల్లో స్పెషాలిటీ ఏంటి అని అందరూ అడగచ్చు. ఈ స్కూల్లో ఎంతో హై అండ్ టెక్నాలజీ యూజ్ చేసి హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మేము రూమ్స్ డిజైన్ చేస్తున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్స్ రూమ్ ఉంది, కంప్యూటర్ ప్లస్ రోబోటిక్స్ రూమ్ ఉందంటే కంప్యూటర్ ల్యాబ్. అండ్ అదేవిధంగా రోబోటిక్స్ అనే ఒక టెక్నాలజీ వల్ల కోడింగ్ అండ్ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ పిల్లలు నేర్చుకోవచ్చు. అదేవిధంగా డాన్స్ రూమ్ ఉంది, అదేవిధంగా మ్యూజిక్ రూమ్ ఉంది, ఆర్ట్స్ రూమ్ ఉంది. అండ్ ఇదే విధంగా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ మంచి యూనివర్సిటీస్లో, మంచి స్టేడియంస్లో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఎలా అయితే ఉంటాయో, ఒక వాలీబాల్ కోర్ట్, ఒక ఫుట్బాల్ కోర్ట్, ఒక పికిల్ బాల్ కోర్ట్, అదేవిధంగా పీపీ టైల్స్ అండ్ ఈపీడిఎం ఫ్లోరింగ్తో మేము హై అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇస్తున్నామండి. ఇదొకటే కాదు, బయాలజీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్తో పాటు స్టీమ్ లెర్నింగ్ అని దాదాపు చాలా స్కూల్స్లో ఇప్పుడు స్టీమ్ లెర్నింగ్ యూజ్ చేస్తున్నారండి. స్టీమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ స్టీమ్ బేస్డ్ అని మ్యాథమెటిక్స్. సో ఈ స్టీమ్ బేస్డ్ లెర్నింగ్ ఇంటిగ్రేట్ చేస్తే ఖచ్చితంగా పిల్లలు బాగా చదువుకోవచ్చు. సో స్టీమ్ బేస్డ్ లెర్నింగ్ కూడా ఉంది. అండ్ ఇదే విధంగా హైడ్రోఫోనిక్స్ అనే కొత్త కాన్సెప్ట్తో మేము ఈ స్కూల్లో తేబోతున్నాము. హైడ్రోఫోనిక్స్ అంటే జనరల్గా ప్లాంట్స్ సాయిల్ లేకపోతే, మట్టి లేకపోతే గ్రో అవ్వవు. కానీ సాయిల్ లేకపోయినా మంచి న్యూట్రియంట్స్ అండ్ మంచి వాటర్ సప్లై చేస్తే ప్లాంట్స్ గ్రో అవుతాయి ఈ టెక్నాలజీ ద్వారా. సో ఈ టెక్నాలజీ ద్వారా ప్రైమరీ పిల్లల నుంచి హై స్కూల్ పిల్లల వరకు ఇది ఒక ఎన్వైర్న్మెంట్ యాక్టివిటీగా కూడా ఉంటుంది. అండ్ స్టెమ్ కూడా ఇంటిగ్రేటెడ్ ఉంటుందండి. సో హైడ్రోఫోనిక్స్ కూడా ఈ స్కూల్లో ఉంటుంది. ఈ స్కూల్ని మేము హై లెవెల్లో హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి ఒక హై స్టాండర్డ్గా చేయబోతున్నాము. అండ్ జూన్ 12th కోసం మేము అందరూ వెయిట్ చేస్తున్నాము. ఎన్సీసీ వాళ్ళు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీగా ఇది చేస్తున్నారు. నేను స్పెషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను, ఎందుకంటే మా నాన్నగారు P4 ద్వారా, చంద్రబాబు నాయుడు గారు P4 అనే ఇనిషియేటివ్ రిలీజ్ చేశారండి. సో దాని ద్వారా నేను 20 ఫ్యామిలీస్ని ఈ స్కూల్లో అడాప్ట్ చేసుకున్నాను. సో నాకు ఒక స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అండ్ ఖచ్చితంగా ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఇది ఒక రోల్ మోడల్ స్కూల్గా అవుతుంది. సో అందరం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఈరోజు నేను ఇక్కడికి టీడీపీ కార్యకర్తలతో ఇంకా నా టీంతో వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.